పులిహోర గోంగూర చేయడంలో నన్ను మించి ఎవరు ఉండరేమో. ఎందుకంటే నా చేతి వంట ఈ పులిహోర గోంగూర తిన్న వాళ్ళందరూ చెప్పే మాట అదనమాట. మేము చేస్తే ఇంత టేస్ట్ రాదు, నీ చేతిలో ఏముంది అసలుకి, ఇంత టేస్ట్గా ఉండిద్ది పులిహోర గోంగూర చేస్తే నువ్వు అని చెప్పి మాతో పనిచేసే వాళ్ళు కానీ, మా సేటు గారు వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ అందరు చేయించుకుంటారు. సూపర్గా ఉండిద్ది అనమాట. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈరోజు ఏంటంటే గోంగూర పులిహోర చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుండిద్దండి. ఇదిగోండి, మేము తినేది ఇవే బియ్యం, మసర బియ్యము, అందుకని ఇవే చూపిస్తున్నాను. 1 కప్పు 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. ఇవి పూర్తిగా కడిగేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని అన్నం పొయ్యి మీద పెట్టేస్తానండి. అన్నం వాడ్చేటప్పుడు చూపిస్తాను మీకు. గోంగూర అయితే 2 కట్టలు తీసుకున్నానండి, చిన్న చిన్న కట్టలు. 2 కట్టలు గోంగూర తీసుకుని ఉంచుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడు బియ్యం కడిగేసుకున్నాను. ఎసురు అయితే అర్ధేసురు పెట్టుకోవట్లేదండి, ఇగురికి పెట్టుకోవట్లేదు. అదే నేను అర్ధేసురు అంటాను, ఇగురికి పెట్టుకోవటం. గంజి వాడి చేస్తాను. ఓకేనండి, అన్నం ఉడికే లోపల ఈ లోపల మనం గోంగూర అయితే కడిగేసుకుందాం. శుభ్రంగా వేసేసాడండి, తొందరగా ఉడిచిద్దాం. కింద ఒక గిన్నె పెట్టి కొత్తిమీర అయితే సన్నగా కోసి ఇది కూడా కడిగి వాడేద్దామని కోస్తున్నాం. ఓకేనండి, అయితే శుభ్రంగా కడిగేసి కొత్తిమీర కూడా శుభ్రంగా పిసికి కడుక్కోవాలి. కొత్తిమీర అయితే ఏంటంటే ఇసుకుండిద్ది మనకి కొత్తిమీరలో. దీంట్లోనే గోంగూరలో హోయి పెడుతున్నాను. అన్నం ఉడికేటప్పుడు ఇట్లా ఒక చెంచా పసుపు వేసానండి నేను. పసుపు వేసి ఇదిగో అన్నం అయితే కలుపుతున్నాను. ఏంటంటే తపాలు చిన్నది అయ్యేసరికి ఎసురు కొంచెం తక్కువ ఇరిగిపోవాలి. ఇదిగోండి అన్నం ఇలా ఇదిగో పొట్టుకుంటే ఇరిగిపోతుంది మనకి. ఈ టైంలో ఇంక పొయ్యి ఆపేసి మనము ఒక ప్లేట్ అయితే పెట్టేశాను నేను. గంజి అయితే వాడి చేస్తాను. చూస్తున్నారు కదా, గంజి అయితే శుభ్రంగా పూర్తిగా వాడి చేయాలండి. ఓకేనండి, గిన్నె పెట్టేశాను నేను. ఫస్ట్ గిన్నె పెట్టేసి 4 ఎండుమిరపకాయలు వేసానండి. 4 ఎండుమిరపకాయలు నూనె వేయొద్దండి వీటికి, ఇవి కొంచెం. ఓకే, ఎండుమిరపకాయలు వేగినాయి కదా, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసానండి నేను. ఒక ఆవాలు 1 స్పూన్ వేసాను. ఆవాలు మెంతులు కూడా వేగిపోయినాయండి మనకి. ఈ ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు శుభ్రంగా మిక్సీలో వేసాను. మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఇవి అయితే మిక్సీ పట్టుకొచ్చాను. కచ్చాపచ్చిగా పెట్టుకోవాలండి. ఇలా మెత్తగా అవ్వకుండా ఇలా పట్టుకుంటే బాగుండిద్ది మనకి. నేనేంటంటే ఒక్కరోజు చింతపండు, 1 నలుసు చింతపండు కొంచెం నానేసుకుంటున్నాను. ఒకరోజు చింతపండు వేస్తే కూడా బాగుండిద్దండి మనకి అండి. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్లు సుమారు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇదిగోండి మనం పెట్టుకున్న గోంగూర, వడేసిన గోంగూర అది వేస్తున్నాను. శుభ్రంగా ఇది కలుపుకుంటూ ఉండాలండి మనకి. ఇదంతా గోంగూర అంతా వడబడిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఓకేనండి, గోంగూర ఆల్మోస్ట్ ఇదిగోండి వేగిపోయింది మనకి. చూడండి, ఇదిగోండి గోంగూర ఆల్మోస్ట్ వేగిపోయాక కొంచెం చింతపండు, నేను ఆనేసిన ఒక్కరోజు చింతపండు గుజ్జు అయితే తీసి ఇందులో వేసేసానండి నేను. ఇది కూడా బాగా ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను ఇందులో. ఇది బాగా దగ్గర పడాలి. ఓకేనండి, ఇదంతా చింతపండు గుజ్జు ఇదంతా దగ్గర పడుతుంది మనకి గోంగూర. ఇప్పుడు నేను ఇందులో మనకి పులిహోరలో సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. ఆ గోంగూర అయితే మనకి ఉడికిపోయిందండి. దీంట్లో చింతపండు పులుసు కూడా మొత్తం పీల్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఇదైతే ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఓకే అండి, గోంగూర ఏగేసరికి మనకు కొంచెం లాగే ఉండిద్ది, బట్ పులుపు ఉండిద్ది. ఇది చాలా పెద్ద గిన్నె, అందుకే అలా ఉంది. మిక్సీ జార్ కూడా చాలా పెద్దది. ఎందుకు పెద్దది తీసుకున్నా అంటే చిన్నదంటే అయితే ఊరికే మెదిగిపోద్ది. అదే పెద్దది అనుకో కచ్చాపచ్చిగా మెదగటానికి ఈజీగా ఉండిద్ది. 1 రౌండ్ తిప్పిస్తే సరిపోద్దండి మనకి, కచ్చాపచ్చిగా మెదిగిపోద్ది అనమాట. ఓకేనండి, ఇదైతే మిక్సీ వేసుకొచ్చుకున్నాను. ఓకే అండి, మనకైతే కచ్చాపచ్చిగా మెదిగిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 నూనె తీసుకుంటున్నానండి. ఒక 100 గ్రాములు సుమారు తీసుకున్నాను. ఓకేనండి, ఆయిల్ కాగింది ఇప్పుడు మనకి. ఆయిల్ కాగానే ఫస్ట్ నేనైతే శనక్కాయ విత్తనాలు వేసాను. ఇవి కొంచెం వేగాలండి మనకి. ఓకేనండి, ఇప్పుడు శనక్కాయ విత్తనాలు అయితే వేగిపోయినాయి మనకి. వేగంగానే ఫస్ట్ ఎండుమిర్చి వేయాలి. తర్వాత నేను పోపు దినుసులు అన్నీ కలిపిన పోపు దినుసులు, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు అన్నీ కలిపిన పోపు దినుసులు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, ఇవి కూడా బాగా వేగాలి మనకి. ఓకేనండి, తాలింపు గింజలు కూడా మనకి మంచిగా కలరు ఇదిగోండి ఇట్లా ఎర్రగా వచ్చేంతవరకు వేగితే చాలు. ఇప్పుడు ఇది దించేస్తున్నాను. ఇది దించేసా కదండి. దీంట్లో నేను ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు
కరివేపాకేసి ఇదిగో జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసేస్తానండి. దించాక వేసుకుంటే మనకి బాగుండిద్ది అనమాట. పొయ్యి ఆఫ్ చేసి గిన్నెలో దించాక ఓకేనండి. అన్నం అయితే చూసారా మనకు పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. అన్నం అయితే ఒక గిన్నెలో వేసేస్తున్నాను నేను. ఓకేనండి. ఈ అన్నం అయితే అంతా ఇందులో వేసేసాను నేను. పొగలు వస్తుంది అన్నం అయితే. అది ఒక్కరు ఇదిగో చెక్కలాగా వచ్చింది, తీసేసాను. దీంట్లో నేను ఒక్క చుక్క ఆయిల్ వేస్తున్నాను, పచ్చి ఆయిలే. ఒక్క చుక్క పచ్చి ఆయిల్ వేసేయటం వల్ల మనకి అన్నం బాగుండిద్ది అనమాట, పొడి పొడిలాడుతా కూడా. ఇదిగోండి మనం వేసి పెట్టుకున్నాగా మిక్సీలో గోంగూర, పులిహోర గోంగూర ఇదైతే మొత్తం పట్టేసిద్దండి, మనకి ఇబ్బంది ఏం లేదు. అన్నం కూడా మరింతే ఉండే కదా. ఇప్పుడు ఇదైతే మొత్తం అన్నానికి కలిసేంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలండి. వేసుకుంటున్నానండి. అన్నం కూడా చల్లారింది మనకి. ఒకరు నోట్లో కూడా వేసుకొని తిని చూసా కూడా నేను, అద్దరిపోయింది టేస్ట్. ఉప్పు కూడా సరిపోయిందండి. ఇందాక నేను వేసిన ఉప్పు 4 చెంచాలు 5 చెంచాల వరకు వేసా ఉప్పు. కొంచెం ఉప్పు కారం ఎక్కువే తింటాం మేము. ఈ మధ్య నాకు బీపీ షుగర్ వచ్చాక కొంచెం తగ్గించుకున్నాను నేను. ఇప్పుడైతే మనం తాలింపు పక్కన పెట్టుకున్నాం కానీ మనం వేసి పెట్టుకున్న తాలింపు, ఈ తాలింపు కూడా అంతా పోసేస్తున్నాను. ఈ లోపల మనకు తాలింపు కూడా చల్లారిపోయిందండి. పోసిన తాలింపు అయితే అన్నానికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. అబ్బా నూనె కూడా కరెక్ట్గా సరిపోయిందండి. పులుపు కానీ మనకి ఇందాక పులుపు ఉప్పు కోసం తిన్నాం అనమాట ఒకరు. పులుపు కానీ నూనె కానీ అసలు ఎంత కరెక్ట్గా సరిపోయిందో మనకి. టేస్ట్ అద్దరిపోయిందండి. నేను చెప్పిన లెక్కలో పులిహోర గోంగూర చేసుకుంటే అబ్బా ఎంత బాగుందో. దీంతోనే కడుపు అంతా నిండిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో. బా చూసారా కొత్తిమీర వేసాను. ఓకేనండి. ఫస్ట్ ఇప్పుడు ముందు నేనైతే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్ ఏం అక్కర్లేదండి పులిహోర గోంగూరకి, ఇంకా తినేయటమే అనమాట. అద్దరిపోయింది. బా ఇంకో మా పెద్ద బిడ్డ వాడే వీడియో చేస్తుంది, వాడికో ముద్ద. బా పులిహోర గోంగూర అంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉండిద్ది అనమాట. అసలు పులిహోర గోంగూర చేయడంలో నన్ను కొట్టేవాళ్ళు ఎవరు లేరనమాట. అంత బాగా చేస్తాను, అంత టేస్టీగా, అంత సూపర్గా ఉండిద్ది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి. అసలుకి మనలాగా పులిహోర గోంగూర ఎవరు చేయలేరు అనమాట. అంత బాగా చేస్తాను నేనైతే. అసలు అద్దరిపోయింది టేస్ట్. మీకు కూడా కావాలంటే నొసరా పెట్టొచ్చినప్పుడు అడగండి, మీకు కూడా చేసి పెడతాను నేను. ఓకేనా అండి.